ఇయాల ఏ ఊళ్ళ రచ్చబండ కాడ చూడు రైతు భరోసా ముచ్చటే. ఆనాకాలం పంటకే రాకపాయే, యాసంగి కన్నా అత్తదా లేదని ఒకలు, ఇత్తే ఎన్ని ఎకరాలకు ఇస్తారో అని ఇంకొకలు. మావన్ పేరు మీద 2 ఎకరాలు చేసిన, ఈడేమో పట్నంలో సాఫ్ట్వేర్ జాబ్ చేయబట్టే ఆయనతా ఇన్కమ్ ట్యాక్స్ కడతాండని ఈ పైకం ఎగ్గొడతారా ఎట్లా? ఒకళ్ళ ఎకరమే ఉండి అద్దెకరం పంటేస్తే రైతు భరోసా ఎంతకిస్తారో అని ఇంకో రైతు డౌటు. ఇదే కాకుండా ఇంకిన్ని పథకాలు ఫైనల్ చేస్తానికి ముఖ్యమంత్రి సారు మంత్రులంతా కూకొని గంటలక మనం మాట్లాడుకున్నారు. అరుసుకుందాం పాండ్రి, మరి ఆఖరికి ఏం డిసైడ్ చేసిండ్రో చలో సచివాలయం. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. గదన్నట్టు పంటలు వండే భూములకు పక్కా ఇస్తారట రైతు భరోసా. ఈ లెక్కన ఎన్నెకరాల పంటలేస్తే అన్నెకరాల ఖచ్చితట్టుంది. అయితే ఏడాదికి 12,000. ఎలక్షన్ల ముంగట 15,000 అన్నారు గాని గల్లెపెట్టెలా సస్కాన లేనందుకు 12,000 ఇయ్యాలని డిసైడ్ చేసిందట క్యాబినెట్. ఇప్పుడు వెసులుబాటును, ఆర్థిక పరిస్థితులు, మనకున్న వెసులుబాటును బట్టి 10,000 నుంచి 12,000 రూపాయలకు పెంచుకోవడం జరిగింది. గత ప్రభుత్వం 10,000 రూపాయలు మాత్రమే ఇస్తే మా ప్రభుత్వం 12,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. ఇక ప్రచారమైనట్టే సాగు చేయని భూములకు పైసా రాదు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, రోడ్లలో పోయిన వాటికి, లేదా మైనింగ్ చేస్తున్న భూములకు, లేదా నాలా కన్వర్షన్, రియల్ ఎస్టేట్ వెంచర్ తీసుకున్న భూములు, అదేవిధంగా రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయము. అప్పట్ల రాళ్లకు రప్పలకు 1,000 కోట్లు ఇచ్చిర్రు అనుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇప్పుడు గతంలో ఏం జరిగిందో దాని వెనక్కి వెళ్తే కేసీఆర్ కుటుంబము 1000 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి వాటికంటే భవిష్యత్తులో తప్పిదాలు జరగకుండా నిజమైన రైతులకు మేలు చేయాలన్నదే మా ప్రభుత్వం యొక్క విధానము. అట్లనే భూమి లేని రైతుల కూలీలకు పైసలు ఇచ్చే పథకం చాలుగా పోతుంది. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి నిర్ణయం తీసుకున్నది. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. ఇక రేషన్ కార్డుల ముచ్చట సుత వెళ్ళిందట మంత్రుల మీటింగ్ లా. రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ పథకాలు ఎప్పటికెళ్ళి చాలైతాయి అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ప్రసాదించి